2-3 రోజుల్లో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కురిసే ఛాన్స్ కూడా ఉందని ప్రకటించారు. ఇక కొన్ని చోట్ల వేడి, తేమతో కూడిన పరిస్థితులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి. తెలంగాణలో ఒక 2-3 రోజులైతే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అది ఏ ప్రాంతాలు ఏంటి, అలాగే వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది, ఆ డీటెయిల్స్ అన్నీ ఏంటి? మమతా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు ఎండలు తీవ్రతగా అదిగా ఉంది. అట్లాగే 2-3 రోజుల్లో వర్షాలు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ దాదాపు 4 జిల్లాల్లో కూడా ఇది ఎండలు అయితే తీవ్రంగా మండుతున్నాయి. నిప్పులో కొలిమిలో ఉన్న నిన్నటి వరకు నిప్పులో కొలిమిలో ఉన్న కరీంనగర్ జిల్లాలో దాదాపు చాలా మంది ఎండ తీవ్రత తట్టుకోలేక వాంతులు విదేశాలతో అస్వస్థ గురైన పరిస్థితి కనపడింది మనకు. అయితే ఈ మధ్యలో నిన్న వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఈ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నాయని చెప్పడంతో వల్ల ఇక్కడ ఈ 4 జిల్లాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు రైతులు, ఇటు కూలీలు, ఉపాధి పథకం కూలీలు కూడా ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం లేదని చెప్తుంది. అయితే దాదాపుగా అంటే వరి కోతలు మొదలైనవి. ఈ వరి కోతలలో దాదాపు ఈ వానలు కురిసిన మాత్రం రైతులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీంతో ఇవాళ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉన్నట్టుకున్న వాతావరణ శాఖ తెలియజేసింది మమత. అయితే ఈ కరీంనగర్ జిల్లాలోని దాదాపు 3 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికీ ఎండ తీవ్రత ఇంకా కొన్ని జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఎండ తీవ్రత అలాగే కొనసాగుతుంది. మాత్రం అక్కడక్కడ మబ్బులతో కూడిన ఆకాశం మబ్బులతో కూడినట్టు కనబడుతుంది. అయితే ఏ టైం అయినా వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడైతే వర్షాలు పడితే మాత్రం ఈ రైతులు రబీ సీజన్ వ్యవసాయం సంబంధించి రైతులు పంటలు కోసి కళ్ళాల వద్ద ధాన్యము ఆరబోతున్నారు. అయితే ఈ వర్షాలు పడితే రైతుకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని చెప్పేసి రైతులు దిగాలు పడుతున్నారు మమత. అయితే మరో కొన్ని చోట్ల మాత్రం ఎండలు మాత్రం తీవ్రత తగ్గే అవకాశం కనబడతలేదు. ఇక్కడ గోదావరి, పెద్దపల్లి, రామగుండం, జగిత్యాల, ఇటు వరంగల్ కూడా, వరంగల్, ఖమ్మం ఏరియాలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతున్నది. అట్లా ఈ వర్షాలు కూడా కొన్ని చోట్ల మబ్బులతో కూడిన ఆకాశం ఏ క్షణమైనా, ఏ టైం అయినా వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. దీంతో కొంత ఈ జిల్లాలో మాత్రం రైతులు దిగాలు పడుతున్నారు. ఒకవేళ హఠాత్తుగా వర్షాలు పడితే మాత్రం ధాన్యం తడిచిపోయి ముద్దై తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు మమత. అయితే మొత్తం మీద అయితే వర్షాలు పడతాయని చెప్పేసి కూడా మబ్బులతో కూడుకున్న వాతావరణం కనబడుతుంది. అయితే కొన్ని ఇప్పుడు పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల వైపు మాత్రం కొంత ఎండ తీవ్రత ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది మమత. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.